టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గురువారం మీడియా సమక్షంలో రాజీనామా చేశారు. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడంతో పాటు వివక్షత చూపించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని సైతం నిలువరించలేకపోయారని ఆరోపించారు. కొన్ని ప్రజలకు ఉపయోగపడే పనుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. భవిష్యత్తు కార్యాచరణ నా ప్రజలు, నా శ్రేయోభిలాషులు, నా కార్యకర్తలు సూచనల మేరకు త్వరలోనే ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. వారితో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. కోరుకుంటున్నా ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నంటి ఉండి అనేక పోరాటాల విషయంలో కానీ అలాగే భీమవరం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి 2 సార్లు ఎమ్మెల్యే అవడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను, అది గర్వంగా చెప్పుకోగలను. ప్రతి మంచి పని చేసిన మంచి పని వెనకాల దానికి పెడద్దర తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గం ఏంటంటే ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక విమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం. అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటువంటి వారి మాటలు వాళ్ళకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటాం.